హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బొరుగులతో 2 రకాల స్నాక్స్ చేసుకుందాము. ఈ 2 స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఒక 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైంలో తినడానికి, అలాగే స్నాక్స్ బాక్సుల్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా కారం బొరుగులు చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేది మన ఇంట్లో వాళ్ళు తినే టేస్ట్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కారం బొరుగుల్లో వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. అలాగే పసుపు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. బొరుగుల కలర్ బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులోకి బొరుగులు వేసుకోవాలి. ఈ పోపు మొత్తం బొరుగులకు పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కారం బొరుగులు రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 నెల వరకు తినచ్చండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి లేదా ఈవినింగ్ టీ టైంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే టీవీ చూస్తూ టైంపాస్గా కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం బొరుగులతో లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ లడ్డూలు తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బొరుగులు వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ బొరుగులు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొరుగులను ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా క్రంచీగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం చేత్తో నలిపినట్లయితే ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 200 గ్రామ్స్ బెల్లం, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని వాటర్ వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని ఈ పాకం కొద్దిగా వేసుకుంటే ఉంటగా రావాలండి. ఆ విధంగా వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్లు. మరి ఎక్కువగా ముదురుగా అయిపోయినట్లయితే కూడా బొరుగులు విడిపోతాయి, లడ్డూల్లాగా రావు, పొడి పొడిగా అయిపోతాయండి. ఈ విధంగా పాకం పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా బొరుగులు, అవి వేసుకోవాలి. ఈ పాకం మొత్తం బొరుగులకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 100 గ్రామ్స్ బొరుగులకి 200 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పాకం మొత్తం బొరుగులకు బాగా పట్టాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇవి వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతాయి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చేయికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. వీటిని కొద్దిగా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చుట్టుకోవాలి. చల్లారిన తర్వాత అయితే పొడి పొడిగా అయిపోతాయి. ఒకవేళ మీకు కొన్ని లడ్డూలు చుట్టిన తర్వాత ఇవి పొడి పొడిగా అయినట్లు అనిపిస్తే స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి వేడి చేసుకొని మళ్ళీ లడ్డూలు చుట్టుకోవచ్చు. ఈ విధంగా బొరుగులు మొత్తం లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా బొరుగుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు తినచ్చు. చూసారు కదా బొరుగులతో కారం బొరుగులు, అలాగే బెల్లం లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్